అసలు ఎవరి బోధన మనం పాటించాలి? ఏ బోధకులను మనం వెంబడించాలి? ఏ సంఘాన్ని మనం వెంబడించాలి? ఏ బోధకుడు వాక్యం వినమంటారండి మీరు? మీ అభిప్రాయం ఏంటని నన్ను అడగవచ్చు. ఈరోజు బోధలు అన్నీ చూడండి, బోధకులలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, పవిత్రమైన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ఎంతో విధేయులు సాత్వికులు ఉన్నారు. చాలా సంతోషం, వారిని బట్టి నేను ప్రభువునందు స్తుతిస్తూ ఉన్నాను, వారిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. కానీ వాక్యం ఏమైంది? చాలామందిని చూస్తే, నేను గమనించిన వాళ్ళలో చాలామందిలో పెద్దలైన వారు, అనుభవజ్ఞులు, దేవుడంటే భయం కలిగిన వారు, మాట మీద నిలబడే వ్యక్తులు, ఎంతో ప్రార్థనాపరులు, ఎంతో ఉపవాసంతో కన్నీటితో సేవ చేసేవాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. ప్రస్తుత కాలంలో నాకు కూడా చాలామంది తెలుసు, నేను చూస్తున్నాను. వారితో పోల్చుకుంటే అసలు మనం కానీ మన జీవితం, మన భక్తి చాలా చాలా తక్కువ. అంత గొప్ప గొప్ప భక్తుల పరులు ఉన్నారు. ప్రవర్తన విషయంలో చాలా చక్కగా ఉంది, కానీ వాళ్ళు చేసే బోధ బైబిల్కు విరుద్ధంగా ఉంది. ఇప్పుడు మంచి ప్రార్థనా పరుడండి, ఇతను చాలా సాత్వికుడండి, చాలా గొప్ప వ్యక్తి అండి, గొడవల గట్ల వెళ్ళడండి, చాలా సాధువుగా జీవిస్తాడండి, ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి అండి అని కొంతమంది బోధకులను చాలామంది విశ్వాసులు వెంబడిస్తున్నారు. చాలా సంతోషం, దాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. కానీ అదే క్రమంలో వాళ్ళు చేసే బోధను గమనించలేకపోతున్నారు. ఇక్కడ పొరపాటు జరుగుతూ ఉంది. వాళ్ళు బోధకులు పరిశుద్ధులు కాదని నేను చెప్పట్లేదు, వాళ్ళు మంచివాళ్ళు కాదని నేను చెప్పట్లేదు, వాళ్ళు ప్రార్థనాపరులు కాదని నేను చెప్పట్లేదు, అవన్నీ కరెక్టే. కానీ వారి బోధ ఉంది చూసారా, బోధలో మాత్రం చాలా రాంగ్ డాక్ట్రిన్స్ ఉన్నాయి, తప్పుడు బోధలు చేస్తున్నారు, వాక్యానికి విరుద్ధమైన బోధలు. అపోస్తులు చెప్పిన బోధ కాకుండా వాక్యానికి విరుద్ధమైన బోధలు చెప్తున్నారు. అది మాత్రం మనం అనుకరించడానికి వీలు లేదు. వారి ప్రవర్తన అంటారా, వారి ప్రార్థన జీవితం అంటారా, వారి ప్రేమ, వారి సాత్వికం అంటారా, 100% దాన్ని మనం వెంబడించవచ్చు, అనుకరించవచ్చు, దాన్ని మాదిరిగా తీసుకోవచ్చు, వారిని అనుసరించవచ్చు. ఆ విషయంలో, ప్రవర్తన విషయంలో వారిని చూసి మనం నేర్చుకోవచ్చు అన్నీ. కానీ బోధ మాత్రం వినటానికి వీల్లేదు. బోధ మాత్రం మనం వాక్యానికి విరుద్ధమైనది పాటించడానికి వీల్లేదు. కొంతమంది అలాగున్నారు, ప్రవర్తన ఏమో ఎక్సలెంట్గా ఉంది, భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం చాలా బాగుంది, కానీ వాక్యం మాత్రం విరుద్ధంగా ఉంది, బోధ మాత్రం వాక్యానికి విరుద్ధంగా ఉంది. ఇది ఒక కోవ. ఇంకొక వర్గం ఉంది, ఇంకొక గ్రూపు. వాళ్ళు ఎలా ఉన్నారు? వారి బోధ చాలా బాగుంది, వాక్యానుసారంగా ఉంది, ఎంతో మర్మాలు చెప్తా ఉన్నారు, కానీ ప్రవర్తన మాత్రం అనుకరించదగినది కాదు. ప్రవర్తన మాత్రం బాగలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ భక్తులను ఏం చేయాలి? ప్రవర్తన బాగలేకపోయినా వారికి మనం చేయగొట్టాలా అంటే అది కూడా కుదరదు. వారి బోధ వినాలి, వారి బోధ అవసరమే, వారి బోధ మనం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే వాక్యానికి అనుకూలమైన బోధ అది, వాక్యం చెప్తున్న బోధ అదే, యేసయ్య బోధ అదే, ప్రవక్తల శిష్యుల బోధలు అవే. మన బోధ మాత్రం అది పాటించాల్సిందే. కానీ బ్రతుకుని విషయం మాత్రం మనం తీసుకోవాల్సడానికి వీల్లేదు. బ్రతుకును బాగలేకపోతే ఖండించాల్సిందే, దాన్ని మనం మాదిరిగా తీసుకోవడానికి వీల్లేదు, వెనకేసుకొని రావడానికి వీల్లేదు, దానికి అనుకరించడానికి వీల్లేదు. ఇప్పుడు మరి ఏం చేయాలంటే బోధ ఎవరైతే వాక్యానుసారంగా చేస్తున్నారో బోధ వారిది వినాల్సిందే. ప్రవర్తన బాగలేదు కాబట్టి దాన్ని అనుకరించాల్సిన అవసరం లేదు. ప్రవర్తన ఏ భక్తులది బాగుందో, ఎవరైతే దేవునికి అనుకూలంగా, దేవునికి భయపడి బ్రతుకుతున్నారో ప్రవర్తన విషయంలో వాళ్ళని అనుకరించాలి. బోధ ఒక చోట, ప్రవర్తన ఒక చోట, తప్పదిక. ఎందుకంటే అన్నీ సరైన వ్యక్తులు ఎవరు కనిపించట్లేదు. మరి మనం అందరం ఎన్నో విషయాల్లో బలహీనులుగా ఉన్నాం, తప్పిపోతా ఉన్నాం. అంత 100% మాదిరికరంగా ఎవరు కనిపించట్లేదు. ఒకవేళ అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు, మనకు తెలియని వాళ్ళు చాలా ఉంటారు. ఎందుకంటే మనం ప్రపంచం అంతా తిరగం, ప్రతి రాష్ట్రం తిరగం, ప్రతి సంఘాన్ని మనం గమనించాం, ఎవరు ఎక్కడ ఎలాంటి భక్తులు మనకు తెలియదు. ఏదో మన సరౌండింగ్లో ఉన్న కొంతమంది మనం తెలిసిన వాళ్ళని బట్టి మనం మాట్లాడతాం తప్ప అంతటా మనకు తెలియదు. కాబట్టి ప్రవర్తన బాగుండి వాక్యానుసారంగా యేసయ్య బోధను ప్రకటించేవాళ్ళు సమాజంలో ఉండొచ్చు, మనకు తెలియదు. ఆ రెండు లేనప్పుడు మనం ఏం చేయాలంటే బోధ ఎక్కడ వాక్యానుసారంగా ఉందో వాళ్ళ బోధ మనం
నేర్చుకోవాలి. ప్రవర్తన ఎక్కడ ఎంత బాగా దేవునికి భయపడి బ్రతుకుతున్నారో వాళ్ళని ప్రవర్తన విషయంలో వాళ్ళు అనుసరించాలి.